నమస్తే అందరికి. సొరపిండి ఎట్లా చేయాలో చెప్తా చూసేయాలి. ఫస్ట్ ఒక గిన్నెల ఒక వెడల్పాటి గిన్నెల 2 కప్పుల బియ్యపిండి తీసుకోండి. అందులో ఒక పావు చెంచాడు అట్లా పసుపు వేసుకోండి. తర్వాత వచ్చేసి ఉప్పు ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత కారం కారం ఇక్కడ కొద్దిగానే వేయండి, అంటే కొద్దిగా అంటే మనం పచ్చిమిర్చి కారం కూడా వేస్తాం కదా, అందుకని ఇక్కడ కొంచెం కారం తగ్గించి వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేయండి. తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఒక 4-5 పచ్చిమిర్చి వేసేసి అందులోనికి వెల్లుల్లి పొట్టు వేసిన వెల్లుల్లి వేసుకోండి. తర్వాత కొంచెం అందులో జీలకర్ర కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ వేయండి. ఆ మిక్సీ వేసిన పేస్ట్ ఏదైతే బరకగా మిక్సీ వేయండి, మరి పేస్ట్లా కాకుండా. అదైతే మిక్సీ వేసింది ఏదైతే ఉందో మళ్ళీ పిండిలో వేయండి. వేయించి పొట్టు తీసిన పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్ అట్లా వేసుకోండి. తర్వాతనేమో నువ్వులు మీ ఇష్టం, ఇంక ఎన్నైనా వేసుకోరు. ఎక్కువ నువ్వులు వేస్తే ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎన్నైనా నువ్వులు వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్ అనేది. తర్వాత నానబెట్టిన శనగపప్పు వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అంతా వేసుకోండి, బాగుంటుంది. ఇది ఖచ్చితంగా నానబెట్టేయాలి, పట్టిగా పచ్చి వేస్తే మాత్రం అసలు గట్టిగా ఉంటుంది. తర్వాత ఏమో కరివేపాకు కొంచెం చుంచి అట్లా వేయరు, మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది. మళ్ళీ అక్కడక్కడ ఎక్కువ మంచిగా ఉంటుంది, ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఏమో కొత్తిమీర, మంచిగా ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. ఉంటే కనుక మీ దగ్గర ఉల్లాకి కూడా వేసుకోవాలి, ఇంకా మంచిగా ఉంటుంది. దగ్గర లేదు, నేను వేయలేదు, కానీ మీ దగ్గర ఉంటే వేయండి. మంచిగా పెద్ద స్లైసెస్గా కట్ చేసిన ఉల్లిగడ్డ, బాగా ఈ ఉల్లిగడ్డ ఎక్కువ టేస్ట్ బాగుంటుంది, ఉల్లిగడ్డ కూడా బాగా వేసుకోవాలి, బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్స్ చేయాలి, వితౌట్ వాటర్ మిక్స్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వాటర్ పోసి మిక్స్ చేస్తే ఉప్పు కారం ఎక్కడుందో అక్కడనే ఉంటుంది, అంతటా కలపదు. అందుకనే ఫస్ట్ వితౌట్ వాటర్ మిక్స్ చేయండి. తర్వాత అయితే వేడి నీళ్ళతోనే మిక్స్ చేయాలి, చన్నీళ్ళతో మాత్రం మిక్స్ చేయకండి, బాగుండదు టేస్ట్ అనేది. అంటే టేస్ట్ అంటే మంచిగా వస్తుంది వేడి నీళ్ళతో కలిపిన సర్వపిండి అనేది. కొద్దిగా వాటర్ పోస్తూ మంచిగా మెత్తగా కలపాలి, ఒకేసారి వాటర్ పోయకుండా. చూడండి ఒకసారి నేను ఎలా కలుపుతాను, కొద్దిగా వాటర్ పోస్తూ అట్లా కొద్దిగా వాటర్ పోస్తూ మంచిగా కలుపుకోవాలి, ఎక్కడ పిండి అనేది కనబడకుండా. వెంటనే పెట్టేసుకోవచ్చు సొరపిండి, దానికి పెద్ద రెస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఇంకా మనం వేడి నీళ్ళు పోసినాం కాబట్టి వెంటనే పెట్టేసుకోవచ్చు. చూపిస్తే చూడండి, ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలి, నేను చూపిస్తా వేళ్ళతో. ఇంత సాఫ్ట్గా ఉండాలి పిండి, అప్పుడు బాగుంటుంది. నెక్స్ట్ మనం ఎన్ని అయితే సర్వపిండి పెడతాం అనుకుంటామో అదే గిన్నె తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి మొత్తం మంచిగా గిన్నెకి అప్లై చేయాలి. మంచిగా వెడల్పాటి గిన్నె తీసుకొని, చిన్న గిన్నె తీసుకుంటే అంత పెద్దగా రాదు సర్వపిండి అనేది. కొంచెం వెడల్పాటి గిన్నెనే తీసుకొని నూనె అప్లై చేసేసి పిండి ఒక పెద్ద పిండి ముద్ద తీసేసుకొని అందులో ఏదైతే మనం అప్లై చేసినామో ఆ గిన్నెలో వేసి మంచిగా ఇట్లా వేలతో స్ప్రెడ్ చేయాలి మొత్తం ఆ చుట్టూత. ఆ గిన్నె మొత్తం నిండుగా స్ప్రెడ్ చేసేసి హోల్స్ వేయాలి. హోల్స్ వేస్తే ఏంటంటే మంచిగా కాలుతుంది. ఏంటంటే ఆయిల్ కూడా అందులో హోల్స్ అక్కడక్కడ ఉంటుంది కాబట్టి మంచిగా ఆయిల్తో పాటు కూడా మంచిగా కాలుతుంది. ఎందుకంటే ఆవిరి కూడా అంటే మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఆ హీట్ అనేది. అంతే, ఇంకా ఈ గిన్నెని తీసుకుపోయి స్టవ్ మీద పెట్టేసి ఒక 10 మినిట్స్ అట్లా పడుతుంది టైం. ఇది అయ్యేసరికి ఫ్లేమ్ అట్లా మీడియం టు హైలో పెట్టండి. అప్పుడప్పుడు ఇట్లా గిన్నెని తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే సైడ్స్కి అట్లా తిప్పుతూ ఉంటే సైడ్లోకి ఉన్నది కూడా మంచిగా కాలుతుంది. ఇది ఒక సైడ్ కాలిన తర్వాత తిప్పి ఇంకో సైడ్ కూడా, అంటే ఇప్పుడు ఏదైతే పిండి కడుతుంది కదా అది తిప్పి నెక్స్ట్ ఇంకో 2 సైడ్ కూడా కాల్చుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది. ఇట్లా బాగా మరీ సన్నం పెట్టకండి సర్వపిండి, అంత అది గారప్ప లెక్క ఉంటుంది. కొంచెం మందంగా పెడితేనే అది సర్వప్ప లెక్క ఉంటుంది. అంతే, రెడీ అయిపోయింది. ఇంకా సూపర్ యమ్మీ సర్వపిండి రెడీ, తినడమే ఆలస్యం.